రద్దీగా ఉండే రోడ్లపైన, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చంటిపిల్లల తల్లులు వేగంగా కదిలే వాహనాల మధ్య తిరుగుతూ భిక్షాటన చేస్తూ ప్రయాణీకులను ఇబ్బంది పెట్టడం మనం నిత్యం చూస్తూనే ఉంటాము. అలాంటి వారిని నగర పోలీసులు అదుపులోకి తీసుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలిస్తున్నారు. ఇక్కడకు వచ్చిన తరువాత వారికి కేశఖండన చేసి శుభ్రంగా స్నానం చేయించి మంచి భోజనం పెట్టి భిక్షాటన చేయడం తప్పని కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుంది. ఆగస్టు 6న చిలకలగూడ పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐ జనార్దన్ గారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి బెగ్గింగ్ చేస్తున్న ముగ్గురిని పోలీసు వాహనంలో తీసుకొచ్చి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ గారిని కలిసి వివరాలు తెలియజేయగా వారి ఆదేశాల మేరకు ఆశ్రమ సిబ్బంది వారి వివరాలు సేకరించి ఆశ్రమంలోని హాస్పిటల్కు తీసుకువెళ్లి డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ జనార్దన్ గారు మాట్లాడుతూ గాంధీ హాస్పిటల్ దగ్గర బెగ్గింగ్ చేస్తున్న ఈ ముగ్గురిని ఇన్స్పెక్టర్ ఎస్ఐ గార్ల ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చామని, వీళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు చిలకలగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ సారు, మరి ఎస్ఐ సారు, ఇన్స్పెక్టర్ సార్ అందీప్ సారు వీళ్ళందరూ కలిసి ఈ ముగ్గురు గాంధీ హాస్పిటల్ దగ్గర బెగ్గింగ్ చేస్తుంటే వీళ్ళను అమ్మా నాన్న అనాథ ఆశ్రయానికి ఈరోజు చేర్చడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ అవన్నీ నడిచినాయి. వీళ్ళకు కౌన్సిలింగ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. అనంతరం వీరికి ఆశ్రమ సిబ్బంది కేశఖండన చేసి శుభ్రంగా స్నానం చేయించి దాతలు ఇచ్చిన బట్టలు ధరింపజేసి భోజనం పెట్టగా సంతోషంగా తిన్నారు. చిలకలగూడ పోలీసుల ద్వారా ఇక్కడకు చేరిన వీరికి భిక్షాటన చేయడం తప్పని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ గారు కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులను ఆశ్రమానికి రప్పించి అప్పగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఇది గమనించి భిక్షాటనరహిత సమాజాన్ని కోరుకుంటూ ఆ దిశగా ముందుకు వెళుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి సహకరిస్తారని ఆశిస్తున్నాము.